కర్నూలు మాంటిసోరి విద్యా సంస్థల అధినేత్రి పి కళ్యాణమ్మ 14వ వర్ధంతి వేడుకలు స్థానిక గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలోని ఇండస్ స్కూల్ ప్రాంగణంలో కుటుంబ సభ్యులు ఒక పండుగ వాతావరణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణమ్మ కుమారులు, కోడళ్లు, వారసులు కేఎంవి రాజశేఖర్, రవిప్రకాష్, డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ గాయని, హెచ్ఎం మీనాక్షి విల్సన్, సిబిఎస్ఈ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, మైన్స్ హెచ్ఎం కిరణ్మయి, విద్యాలయాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కళ్యాణమ్మ వర్ధంతి కార్యక్రమం అంటే ఒక బాధాకరమైన దినం కాకుండా సమాజానికి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టడానికి ఇక నుంచి శ్రీకారం చుట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తమ పిల్లలు కూడా ఇదే విద్యా సంస్థలు విద్యను అభ్యసించి ఉన్నతంగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. అంతకుముందు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కు పాఠశాల తరపున ఘన స్వాగతం పలికారు. ఆమె ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్. ఆమె మన చరిత్రలో చూసే ఉంటాం, మనం హిస్టారికల్గా విని ఉంటాం మన దేవుళ్ళ గురించి. కాళికాదేవి, లేకపోతే అమ్మవారు, ముగ్గురిని త్రిమూర్తుల్ని సృష్టించి ప్రపంచానికి సేవ చేసేదానికి పంపటం జరిగింది గ్లోబలీ. అలా కళ్యాణమ్మ గారు కృష్ణ గారిని, రాజశేఖర్ గారిని, రవి గారిని, వారిని ఈ గ్లోబల్గా ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో విద్యాలయాలు పిల్లలకు విద్య నేర్పించాలి, పిల్లల్ని ఈరోజు బాలురే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలనే తపనతో విద్యాలయాలు, మాంటిసరీ స్కూల్స్, విద్యాలయాలు స్థాపించడం, అవి స్థాపించడమే కాక ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి అండ్ గ్రేట్ చిల్డ్రన్ని క్రియేట్ చేయటం. మరి నా కుమారుడు మినిస్టర్ అయ్యాడు, ఇక్కడే చదివాడు. మా అమ్మాయి వాళ్ళు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు, ఇక్కడే చదివారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ విద్యాలయాలు ప్రాముఖ్యతను వహించింది. దీనికి ఒక ముఖ్య కారణం కూడా మీరు మా కర్నూలు ప్రాంతానికి, ఈ ప్రాంతానికి సేవ గురించి కూడా ఒక విషయం మాట్లాడాలి. కర్నూలు జిల్లా అంటే ఈ రాయలసీమ జిల్లా, బ్యాక్వర్డ్ జిల్లా, ఫ్రాక్షన్ జిల్లాలు. ఇక్కడ ఉద్యోగస్తులు కూడా, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసేదానికి ఇష్టపడరు. వాళ్ళ తాపత్రం బట్టి స్కూళ్ళలో అడ్మిషన్స్ చేపిస్తుంటారు. మరి ఇంకా దీనికన్నా ఎగ్జాంపుల్ నేను చెప్పక్కర్లేదు. ఈ మాంటిసరీ స్కూలు, విద్యాలయాలు సేవల గురించి ఈ ప్రాంతాల్లో, అంతేకాకుండా ఒక నెమ్మదిగా, పద్ధతిగా వారి శ్రీమంతులు కూడా ఈ విద్యాలయానికి అంకితమై వారు ఇంత కష్టపడి చేసే పని లేదు. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్తో ముందుకు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి అమ్మ పేరు నిలబెట్టాలని నిరంతరం కుటుంబం అంతా దీనికి ఉండి ఈ గౌరవాన్ని అలాగే కొనసాగించే విధంగా ఉంటారు. ఈ మాటల్లో చెప్పటం తక్కువే ఉంటుంది. వారు చేసే సేవలు, వారు చేస్తున్న దాన ధర్మాలు, గుప్త దానాలు కానీ, సేవలు కానీ అందరికీ సన్నిహితంగా ఉండటం, మంచి మార్గాన్ని అన్వేషించటం. అందుకే ఇప్పుడు వర్తించిందేమో పిల్లలకి పాఠాలు నేర్పటం, పిల్లలకు స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నేర్పించాలని ఆమె పుట్టలతోనే మొదలైంది ఆ ఫీలింగు. మరి ఇటువంటి విద్యాలయాలు నెలకొల్పటం, మరి ఇలాంటి వారితో మాకు సన్నిహితం ఉండటం మాకు కూడా గౌరవాన్ని పెంచుతుందని తెలియజేస్తూ, ఇక్కడ ఉండే టీచర్లు కానీ, పిల్లలు కానీ హ్యాపీగా ఉండటం.
మరి ఎప్పుడు ఎవరిని అడిగినా మేము ఆ స్కూల్లో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేము రిటైర్డ్ అయిపోవాలంటే చాలా కష్టంగా వెళ్ళిపోతుంటాము. రిటైర్డ్ అయిన కొన్నేళ్ళు మాతో గడుపుతూ ఉంటాము. కానీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా, ఒక కుటుంబం నుంచి విడిపోయినట్లుగా ఉంటుందని వాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు. సో అలాంటి గౌరవాన్ని ప్రసాదించిన ఆ మహాతల్లికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనతో లేరు. పుట్టినరోజు ఒక దీపం, కానీ ఆమె ఈరోజు లేరు. ఈరోజు మనతో లేరు. ఈరోజు వచ్చి గుర్తించుకునే రోజు. పుట్టినరోజు వచ్చి పండగ రోజు, చనిపోయిన రోజు వచ్చి గుర్తించుకునే రోజు. ఎందుకు గుర్తించుకోవాలంటే ఇలాంటి వారిని గుర్తించుకుంటే మనం కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ముందుకు పోయేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి గుర్తించుకునే రోజుని వారి కుటుంబీకులు జరపడం, వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాజశేఖర్ గారు, వారి శ్రీమతి గారు, వారికి మరొకరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Today is my mother's death anniversary. We celebrate this as a dedication day. And ఈ రోజు మా అమ్మ ఒక డెత్ యానివర్సరీ. ఈ డేని మేము ఒక డెత్ యానివర్సరీ సాడ్గా కాకుండా ఒక యూస్ఫుల్ యాక్టివిటీ చేయాలి, సమాజంలో ఆదర్శంగా నిలబడే విధంగా చేయాలని చెప్పి గత సంవత్సరం కూడా మా స్కూల్స్ లో స్ఫూర్తి అనే పేరుతో, డెడికేషన్ అనే పేరుతో చేస్తూ వస్తున్నాము. ఈ కార్యక్రమం భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. ప్రతి జరుగుతుంది, ఇది చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 250 యూనిట్స్ కలెక్ట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ తప్పకుండా ఆ యూనిట్స్ అచీవ్ చేస్తామని మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అండ్ ఈ విధంగా బ్లడ్ ఇవ్వడము, ఇది ఆల్సో ద వే ఆఫ్ పేయింగ్ రెస్పెక్ట్ టు అవర్ మదర్. మాంటెసరీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఒక ప్రత్యేకమైన మంచి రోజు. ఈ రోజు విద్యాదానంతో పాటు అతి ముఖ్యమైన రక్తదానం ఇవ్వడం అనేది ఇట్ ఈస్ మెమొరబుల్ మూమెంట్ ఫర్ ఆల్ ద టీచర్స్, స్టూడెంట్స్ అండ్ ఈవెన్ ఆల్ ది ఫ్యాకల్టీ అపార్ట్ ఫ్రమ్ టీచింగ్ స్టాఫ్. పని వాళ్ళ నుంచి, వంట వాళ్ళ నుంచి, కేర్ టేకర్స్ నుంచి, ట్యూటర్స్, వాచ్మెన్లతో సహా అందరూ పాల్గొంటారు ఒకే సమయంలో. ఈ రోజు పొద్దున 8:15 నుంచి సాయంకాలం 5 గంటల వరకు కంపల్సరీగా ఒక 250 మెంబర్స్ వరకు బ్లడ్ డొనేషన్ ఇవ్వబడుతుంది. ఇది ఒక ప్రమోషన్ అనుకోము, లేదా ఒక అడ్వర్టైజ్మెంట్ కాదు. ఇది స్వతహాగా వాళ్ళు వాలంటరీగా వచ్చి ఇచ్చే రక్తదానం ఇది. సో కర్నూలులో ఇలాంటిది మేము చేయడం అనేది మాకు ఒక గర్వంగా అనిపిస్తుంది. సో ఆమె అనుగ్రహంతోనే ఇది చేయబడుతుంది. ఆమె లేకుంటే మేము ఇది చేయలేకపోతామేమో అని నాకు అనిపిస్తుంది. ఇలా ఎవ్రీ ఇయర్ మేము చేయాలని కోరుతూ ఆమె ఆశీస్సులు పొందాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డాక్టర్ గాయని రాజశేఖర్, కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ. 14వ వర్ధంతి సందర్భంగా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ఇక్కడ ఉపాధ్యాయులు, పేరెంట్స్ చాలా మంది ముందుకు వచ్చి ఇవ్వడం నిజంగా చాలా మంచి శుభదినం. ఇటువంటి కార్యక్రమాలు మా సంస్థ ఎన్నో విధంగా ఈ ఇచ్చినటువంటి బ్లడ్ చాలా మందికి ఉపయోగపడుతుంది ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి, ఇండస్ట్రియల్ స్కూల్ ప్రిన్సిపల్. అధినేత్రి శ్రీమతి కళ్యాణమ్మ గారి 14వ వర్ధంతి మాంటెసరీ విద్యా సంస్థలలో నెలకొల్పడం జరిగింది. అందుకు కానీ 250 మంది డొనేట్స్, మళ్ళీ పేరెంట్స్. ఈ సందర్భంగా మన మాజీ మంత్రివర్యులు శ్రీ వెంకటేష్ గారిని మేము ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మేము ఇచ్చినటువంటి ఈ రక్తదానము ఎంతో మంది బీదవంతుల రైతులకు, మిగతా వాళ్ళకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము ఇప్పుడు కూడా ముందుగా ఉంటాము. బ్లడ్ డొనేషన్ అనేది ఒక వ్యక్తి ఎన్నో ప్రాణాలను కాపాడేటప్పుడు ఉపయోగపడుతుంది. కాబట్టి మాకు ఇది అదృష్టంగా భావిస్తున్నాం.